అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మత్కల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఈరోజు కొత్తగూడెంలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇంకా దాదాపు 5 సభలు ఉన్నాయి. 7 రోజులు రేవంత్ అన్న సభల మీద పడ్డాడు. రేవంత్ అన్న 7 రోజులు భారీ బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే 7 రోజులు సంబరాలు చేస్తున్నాడు. ఈ సంబరాలకు కారణం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 7వ తారీఖు దాకా 7 నియోజకవర్గాలలో విజయోత్సవ సభలట. ఇవి విజయోత్సవ సభలు అంటే సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మీటింగ్స్. ఈ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మీటింగ్లకు జనాలు తండోపతండాలుగా తరలొస్తున్నారు. మామూలు జనాలు కాదు. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న మత్కల్లో రేవంత్ అన్న భారీ బహిరంగ సభ పెట్టిండు. మత్కలు రేవంత్ అన్నకు సంబంధించినటువంటి సొంత గడ్డ, ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లా. ఆయన సొంత జిల్లాలో రేవంత్ అన్న సభ పెడితే ఆ సభకు 3000 నుండి 4000 మంది జనాలే వచ్చారు. కూర్చునే కెపాసిటీ 5-6 వేలు ఉన్నటువంటి కెపాసిటీ. నిలబడడానికి దాదాపు 2-3 వేల మంది ఎక్కువ నిలబడవచ్చు. ఇంకా అంత జనం రావాలి. దాదాపు ఒక 10-15 వేల మంది జనం వచ్చినా కూడా కిక్కిరిసిపోతే సభ. అంతమంది జనాలు రావాలి, కానీ రాలే. ఇక రేవంత్ అన్న మత్కల్లో ఫెయిల్ అయిందని చెప్పి ఈరోజు కొత్తగూడెంలో సభ పెట్టిండు. కొత్తగూడెం సభకు జోరుగా వచ్చారు జనం. ఎందుకంటే నిన్న ఫెయిల్ అయిపోయినాం కదా, ఆ ఫెయిల్ అయిపోయినటువంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి కదా, ఇవాళ కూడా ఫెయిల్ అయితే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి జనాలను తండోపతండాలుగా తరలి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక మనిషికి 300 అంటారు ఒకళ్ళు, 500 అంటారు ఒకళ్ళు, 200 అంటారు, కోటర్ సీసాలు అంటారు. రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. కానీ మహిళలను తీసుకొచ్చిరు మొత్తం సభకు. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకొచ్చిరు. సేమ్ వాళ్ళకి సంబంధించినటువంటి మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చిండు కదా, అంటే రేవంత్ అన్న బతుకమ్మ చీరల ప్లేస్లో ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు కదా, అవే చీరలు కట్టుకొని వచ్చారు మహిళలు. ఫ్రంట్ రోలో మొత్తం వాళ్ళే కూర్చున్నారు. రేవంత్ అన్న ముందు దాదాపు 3-4 స్టెప్స్ ఉంటాయి. రోస్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని చెప్పి రోస్ ఉంటాయి. అంటే ఒక్క రోలో దాదాపు ఒక 100 మంది కూర్చోవచ్చు. అట్లా ఒక 3-4 రోస్ ఉన్నాయి. రోస్ మొత్తం కూడా మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళే నిండిపోయినారు. మొత్తం వాళ్ళే కూర్చున్నారు. ఇక రేవంత్ అన్న మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మాట్లాడుతున్నాడు. రేవంత్ అన్న సభలో నోరు జారిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ సమాజం చూస్తుంది. నన్ను కొంతమంది తిట్టేటోళ్ళు ఉంటారు, పొగిడేటోళ్ళు ఉంటారు. ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. మంచిగా మాట్లాడాలనేటటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. మన రేవంత్ అన్న ఏం మాట్లాడుతుండో కూడా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నిన్న మత్కల్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తే పరేషాన్. ఆటో డ్రైవర్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళట ఆర్టీసీ ఉచిత ప్రయాణం రేవంత్ రెడ్డి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఆటో డ్రైవర్లను పురమాయించి రేవంత్ రెడ్డి మీదకి తోలిరట. అప్పుడు రేవంత్ రెడ్డి అట మా మహిళలు తలుచుకుంటే మిమ్మల్ని చీపిరి కట్టలతో కొడతారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళను ఆటో డ్రైవర్లను అన్నాడట రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు సైలెన్స్ ఉన్నారట. ఆటో డ్రైవర్లను పట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు మీరు చూడాలి. ఆయన చెప్పిన మాటలు మీరు చూడాలి. నేను మాట్లాడుతానేమో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు తిరుపతి అని చెప్పొచ్చు. నేను ఇప్పుడు చూపిస్తా. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు వినిపిస్తా, మీకు క్లియర్గా చూపిస్తా. అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరి. బలంగా మన ఛానల్ ఇంకా పబ్లిక్లో పోవాలి. ఆటో డ్రైవర్లు అందరూ మీ గ్రూప్లలో షేర్ చేయరి. వీడియో మొత్తం సమాజానికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి బండారం ఇప్పుడు బయట పెడతా చూడుర్రి. ఆయన భాగవతం బయట పెడతా. ఆయన ఏదో అనుకుంటున్నాడు, మహిళలు 1 కోటి మంది మహిళలు ఉన్నారు, వాళ్ళే ఓటేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ మహిళలు మాత్రమే ఓటేస్తే గెలవవు. రైతుల ఓట్లు కావాలి. ఏ ఆటో డ్రైవర్లు అయితే కించపరుస్తున్నావో రేవంత్ రెడ్డి, అదే ఆటో డ్రైవర్ల ఓట్లు కావాలి నీకు. నిరుద్యోగుల ఓట్లు కావాలి. మా లాంటి యువకుల ఓట్లు నీకు కావాలి. మహిళలు ఓట్లు వేస్తేనే గెలవవు. రేవంత్ అన్న ఎంతసేపు రైతు బంధు పక్కన పెట్టిండు, నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టిండు, ఉద్యోగాలు పక్కన పెట్టిండు. ఎంతసేపు రేవంత్ అన్న మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, ఉచిత బస్సు. ఉచిత బస్సు ఒక్కటి తప్ప వేరేది ఏం లేదా? ఏం దొరకలేవా వేరేది? ప్రతి అంశంలో ఉచిత బస్సే చెప్తున్నాం. ఎందుకు? మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినవి ఏడబోయినాయి? స్కూటీ ఇస్తా అని చెప్పినవి యాడిపోయినాయి? తులం బంగారం అని చెప్పినవి యాడిపోయినాయి? మరి ఇవన్నీ ఎందుకో మాట్లాడవు. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు 90% మహిళలకు మేము చీరలు ఇచ్చినాం, ఇంకా 10% మహిళలకు చీరలు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే చీరలు?
కేవలం మహిళా సంఘాలకే మాత్రమే చీరలు ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? అంటే మహిళా సంఘాలలో మహిళలు లేకపోతే ఇవ్వవా? మరి ఈ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాలా. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. స్కూటీలు అన్నాడు, సైకిళ్ళు అన్నాడు, మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు. ఏడే చేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని అంటున్నా, ఈరోజు మీరు మహిళలను కోటీశ్వరులను చేసినాం, మహిళలను మేము చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం, మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నారు, వాళ్ళ కోసం ఉచిత ప్రయాణం పట్టుకొచ్చినాం, వాళ్ళని కోటీశ్వరులను చేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నల్గొండ జిల్లాలో ఒక బీసీ మహిళ నామినేషన్ వేయడానికి పోతే వాళ్ళ భర్తని కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ గూండాలు కొంతమంది వాళ్ళ అనుచరులు ఒక యాదవ్ బిడ్డని కిడ్నాప్ చేసి రాత్రంతా కొట్టి ఇబ్బంది పెట్టి మూత్రం దాగిపించారు. మూత్రం దాగిపించారు అంటున్నా. ఒక బీసీ మహిళ పోటీ చేస్తే అడ్డుకున్నారు. మరి ఏం చేసినావు? ఒక బీసీ మహిళకి ఇబ్బంది అవుతుందో రేవంత్ రెడ్డి మాట్లాడవా? కోమటిరెడ్డి పైన యాక్షన్ తీసుకోవా? ఈరోజు మహిళలను మేము అద్భుతంగా మొత్తం తీర్చిదిద్దుతున్నాం, మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, మేము పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాడు కదా. మరి నల్గొండలో ఒక మహిళకు అవమానం జరిగితే, ఒక మహిళ ఇబ్బంది పడుతుంటే మరి ఎందుకో మాట్లాడవు రేవంత్ అన్న? ఎందుకో చెప్పవు? ఎక్కడ సేమ్ డైలాగులు, మత్కల్లో సేమ్ డైలాగులు, కొత్తగూడెంలో సేమ్ డైలాగులు, మొన్న రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగల్లో మాట్లాడినప్పుడు సేమ్ డైలాగులు. ఈ 3 కాన్స్టిట్యున్సీలో సేమ్ డైలాగులు కొడుతున్నాడు. ఏడికి పోయినా పాత ముచ్చటే చెప్తున్నాడు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మహిళలకు షాపులు పెట్టుకోవడానికి మేము షాపులు పర్మిట్ చేసినాం, మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాం, ఉచిత ప్రయాణం. ఏమంటూ ఉచిత ప్రయాణం? ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు ఏదో లాభం జరిగిందని మాట్లాడుతున్నావు కదా. పురుషులు ఎంత సఫర్ అవుతురో తెలుసుకో. పురుషులు ఎంత సఫర్ అవుతురో కూడా తెలుసుకో అంటున్నా. ఆటో డ్రైవర్లు ఎంత సఫర్ అవుతురో తెలుసుకో అంటున్నా. అసలు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఇంటే మీకు మొత్తం క్లారిటీ వస్తే చూడ్రి ఆయన ఏం మాట్లాడిండో. మీ వీరికి పంచాయతీకి తోలిరు. మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడు చూడుర్రి, బస్సులో ₹1 అడిగి రాక ఏడ చెయ్యి చూపిస్తాడ బస్సు వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని ఇక చూడుర్రి. ఇవాళ మరి మీ గాడైనా ఇక వాడు ఇప్పుడు కాదు పో మళ్ళా చూద్దాం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే. ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినావు బూర్కలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి ఇప్పుడు అనుకునేది. అవునా అక్క? ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగి రాక ఏడ చెయ్యి చూపిస్తాడ బస్ ఆపుతురా ఏడ కావాలంట అవ్వ చెప్తుంది ఆపుతలేరు, బస్సు ఆపుతలేరు అని చెప్తుంది అవ్వ. ఇక చూడు ఇగో ఇవాళ ఈ స్వతంత్ర స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాకే కదా. పడనోడు కారు గుర్తున్నోడు ఇక స్టార్ట్ కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిరు. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తని చెప్పినా వచ్చినోని చెప్పిన ఒరే నన్ను అంటే అన్నారు తిట్టరు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని సీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఎందుకంటే మా మక్కల నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం. అవునా? ఎంత అహంకారం చూడండి ముఖ్యమంత్రికి, ఎంత అహంకారం ముఖ్యమంత్రికి. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మహిళలకు ఆటో డ్రైవర్ల మధ్యలో పంచాయతీ పెడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మహిళలు ఉచిత ప్రయాణంలో పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళంటే ఆటో డ్రైవర్లను చెప్పి ఆటో డ్రైవర్లతో కుట్ర చేయించారట రేవంత్ రెడ్డి పైన. అప్పుడట రేవంత్ అన్న ఆటో డ్రైవర్లకు చెప్పినట పొరకలు తీసి కొడతారు మహిళలు, వాత పెడతారు సలాకలతోటి. ఎవరిని అన్నాడట? ఆయన ఏమంటున్నాడు క్లియర్గా, బీఆర్ఎస్ వాళ్ళని ఎవడైతే వచ్చిన వాళ్ళు ఎవరు? ఆటో డ్రైవర్లే కదా. అంటే క్లియర్ ఎవరిని అంటున్నాడు? ఆటో డ్రైవర్లను కూడా అంటున్నాడు కదా. ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఏది పురమాయించిన వాళ్ళని, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తోళ్ళని, అట్లనే వచ్చిన వాళ్ళని. ఎవరు వచ్చిరు అన్నాడు? ఆటో డ్రైవర్లే కదా వచ్చిరు అన్నది. అంటే ఆటో డ్రైవర్లను కించపరచేటట్టు మాట్లాడుతున్నాడు. ఆటో డ్రైవర్లను మహిళలు కొడతారు అంటున్నాడు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఆటో డ్రైవర్లను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా? అంటే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడాలనా? సంవత్సరాల నుండి ఆటోలు నడుపుకొని బతికేటటువంటి డ్రైవర్లు ఇబ్బంది పడాలనా అంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ఒక సపరేట్గా ఒక అంశాన్ని తీసుకొచ్చిర్రు, ఒక పథకాన్ని పెట్టిర్రు ఆంధ్రాలో. మరి తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉంటే అంటే డ్రైవర్లు కాదా? ఆటో నడుపుకునేటోడు మనిషి కాదా? ఆటో నడుపుకునేటోడు ఆయన డబ్బులు రావద్దా? కుటుంబం ఉండదా? భార్య పిల్లలు ఉండరా? ఇప్పుడు ఆటో నడుపుకునేటటువంటి డ్రైవర్ల వాళ్ళ భార్య కూడా ఉచిత ప్రయాణం చేస్తుంది. మరి ఆటో డ్రైవర్కి పైసలు ఎడికేలు వస్తాయి? ఉచిత ప్రయాణం చేస్తే పైసలు రావు కదా, ఆటో నడుపుకుంటే పైసలు వస్తాయి కదా. మరి ఆటో నడుపుకునేటటువంటి ఆయన పరిస్థితి ఏంది? పైసలు సంపాదించుకోవద్దా? మరి ఆటో డ్రైవరు పైసలు సంపాదించిన ఆటోలో ఎవరైనా కూర్చోపోతే అవుతుందా? నువ్వు ఉచిత ప్రయాణం లేకంటే ముందు ఆటో తీసుకొనే పోతుండే. ఆటోకి 20 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటుండే. ఇలా నువ్వు ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వాళ్ళు అసలు ఎటు పోయే పరిస్థితి లేదు. ఆ ర్యాపిడో ఓడు, ఓలా ఓడు, ఊబర్ ఓడు ఇబ్బంది పెడతా ఉంటే అయినా భరించుకొని దిగమింగుకొని ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూడుర్రి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఆటో డ్రైవర్లు అట మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ దగ్గర పైసలు మిగులుతాయి, వాళ్ళ పైసలు మిగిలితే వాళ్ళ పిల్లలు మంచిగా కాన్వెంట్ స్కూల్లో మంచిగా చదువుకుంటారు, మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు అని చెప్పి రేవంత్ అని ఆలోచిస్తున్నట. ఆటో డ్రైవర్లు ఏమో లేదు వాళ్ళ పైసలన్నీ ఒడవాలి, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, వాళ్ళు ఇబ్బంది పడాలని ఆటో డ్రైవర్లు అనుకుంటున్నారట. ఇంత దారుణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆటో డ్రైవర్లకు మహిళలకు పంచాయతీ పెడతా ఉంటే ఏం మాట్లాడతాం ఇంకా? ఇంత ఘోరంగానా? నేను ఏమంటున్నా, ఆటో డ్రైవర్లు మనుషులు కాదా? అంత క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఓపెన్ స్టేట్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఏంది? ఆటో డ్రైవర్లను కించపరచడని మాట్లాడుతున్నాడు, ఆటో డ్రైవర్లను సైడ్ కార్నర్ చేస్తున్నాడు, అసలు ఆటో డ్రైవర్లతో నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, అదే ఆటో డ్రైవర్లు నీకు కూడా ఓటేసినారు, అదే ఆటో నడుపుకునేటటువంటి డ్రైవర్లు నీకు ఓటేసినారు అంటున్నా. ఉత్తగానే గెలవలే, ఉత్తగానే ముఖ్యమంత్రి కుర్చీలో కూసోలే, ఫుట్బాల్ వాలీబాల్ ఉత్తగానే ఆడతలేవు. అదే ఆటో డ్రైవర్లు ఇవ్వాల నీకు ఓటేసి గెలిపిస్తే గెలిచినావు. అర్థమైందా? ఒక్కొన్నే గెలిచిన అనేటటువంటి తరహాలో ఫీల్ అయిపోతున్నావు. పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలి మీరు, ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవాలి మీరు. చూడండి ఏమన్నాడో క్లియర్గా. కూర్చొని చెప్పినా వచ్చినోని చెప్పినా ఒరే నన్ను అంటే అన్నారు, తిట్టరు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని సీపురికట్ట తీసుకొని సింగారిస్తారు. కారు గుర్తోని చెప్పినా వచ్చినోని చెప్పినా వచ్చిన వాళ్ళు ఎవరు? వచ్చిన వాళ్ళు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరట? ఆటో డ్రైవర్ వాడు, బీఆర్ఎస్ వాడు ఆటో డ్రైవర్లను పంపిస్తే కొంతమంది నా దగ్గరకు వచ్చిర్రు, మా పరిస్థితి ఏందని అడిగిర్రట. అడగరా? అడగకపోతే ఏం చేస్తారు? 10 సంవత్సరాలు ఆటో నడుపుకొని బతికేటటువంటి వ్యక్తులు సడన్గా కాంగ్రెస్ వచ్చి ఉచిత ప్రయాణం అని చెప్పి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే ఆటో డ్రైవర్లకు కూడా ఉంటుంది కదా బాధ, ఉంటుందా ఉండదా? ఇప్పుడు మెట్రో ఎక్కైందా బుర్రు అని పోతుర్రు, ర్యాపిడోలు, ఓలాలు, ఊబర్లు వచ్చినాయి. మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏందండి? వాళ్ళకు కూడా బాధలే కదా. సంవత్సరాల కొద్దీ నడిపినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆటోలు మొత్తం మూగబోయి బయట పెట్టుకొని ఉంటుంటే ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించాలా. ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోరు అట్లా అర్థం చేసుకోరు. ఇంకా మస్తుగున్న డైలాగులు అన్న చెప్పేటి మస్తుగున్న వినాలి మీరు. సాయంత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఆ ఎల్లా రేషన్ షాప్ పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది, లేకపోతే ఆడ తెచ్చుకొని 11 రూపాయలకు అమ్ముకునేది. ఎన్నడన్నా బుక్కెడు పువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నామా అక్క? మనము ఎన్నడన్నా చూసినామా? నేను ఆలోచన చేసిన, మా అక్కలే తినలేకపోతుర్రు. ఆ తిండి చిన్నపిల్లలకు, సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు? ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు. మరి ఏం చేయాలని ఆలోచన చేసి నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన సన్న బియ్యంతోనే ఆయనకు పెడుతురు. మరి నా ఇంట్లో పిల్లలు సన్న బియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్న బియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్న బియ్యం ఇస్తలేనా అక్క? నీ సన్న బియ్యం సంగతి చూపిస్తావు జరాగు. నీ సన్న బియ్యం సన్నగుండా నేను చూపిస్తాగా నాగు. నీ సన్న బియ్యం నీ కథ గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ పొద్దుగాల ఫుడ్ పాయిజన్ అయింది. ఇవాళ పొద్దుగాల నీ సన్న బియ్యం నీ దుకాణం నేను చూపిస్తావు. ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇవాళ అయినటువంటి ఘటన గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయి 12 మంది విద్యార్థులు అవస్థపడుతున్నారు దవాఖాన్లా. ఈయనేమో డైలాగులు కొట్టాడు అన్న, ఎంతసేపు మామూలు డైలాగులు కాదు, మొత్తం దారుణమైనటువంటి డైలాగులు కొడతాడు రేవంత్ అన్న. చూపిస్తాగుర్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు.
సన్న బియ్యం పెడుతున్నాము, సన్న బియ్యం ఎంత అద్భుతంగా ఉన్నాయి, భూకంపం బదలు కొట్టినాం అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు అన్న. మరి రియాలిటీ ఏంది? రియాలిటీ ఏంది అంటున్నాం. చూడాలి. సన్న బియ్యం. తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 12 మంది విద్యార్థులకు అస్వస్థత, ఒకేసారి పరిస్థితి విషాదం అట. చూడు నీ సన్న బియ్యం, నీ కథ. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో కాలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 12 మంది విద్యార్థులట. ఏందన్నా? ఓ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, చూడు ఈ కథ. మరి ఏం చెప్పాలి? మరి వీళ్ళకి ఏం చెప్తాం? చిన్నపిల్లలన్నా మొత్తం. నువ్వు వచ్చిన పువ్వు తిని ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు డైలాగు. ఓ ఏమ డైలాగు. మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్ లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే, డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు, నా బియ్యం నాకు కావాలి, ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో వాడి సన్న బియ్యం తెచ్చుకుంటారు. ఇవాళ ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా లేవా అక్క? ఇవాళ వంటొండి మనం తిన్నదే కాదు, మన పిల్లలకు కూడా పెడుతురు కదా. ఇవాళ కడుపు నిండా పుక్కడి పువ్వ సన్న బియ్యం తింటున్నాం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా, అవునా కాదా? కరెంటు బిల్లు ఆయన మీరు ఇంటి పనో పాసి పనో కూలి పనో చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది. ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కదా, ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా. కానీ నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ ఇదే ముచ్చట మత్కల్లా చెప్పిండు. ఇప్పుడు ఆయన చెప్పబోయే ముచ్చట మత్కల్లా చెప్పిండు. మొన్న కొడంగల్లో గదే చెప్పిండు. మొన్న ఏంటో సభ పెడితే ఆడ అన్ని గివే డైలాగులా అన్న. ఏమన్నా స్క్రిప్ట్ కొత్తది లేదా? ఏమన్నా జనరేట్ చేయి, చాట్ జీపీటీ అవి ఒకటి ఇవి ఒకటి వచ్చినాయి కదా, ఏఐ వచ్చినాయి కదా, ఏమన్నా ఒట్టు ఏమి చూడు పాత ముచ్చట్లు చెప్తున్నాడు అన్న. మొత్తం ఓల్డ్ డైలాగ్స్. మేము కూడా వ్యాపారం చేస్తాం, మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు. పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా. ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు, బస్సులనే కొని ఆర్టీసీకి 1000 బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు. ఇవాళ బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం. ఇప్పుడు ఏం లేదు అన్న. బాధ ఏంటంటే నేను ఓపెన్గా చెప్తా. నేను ఓపెన్ ఎందుకు మాట్లాడతా అంటే, మా అమ్మ కూడా చూస్తుంది వీడియో, మా ఇంట్లో మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళందరూ చూస్తారు. ఎవరెవరైతే మహిళలు వీడియో చూస్తారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరందరూ మా అక్క చెల్లెళ్ళు, మా పిన్నిలు, మా పెద్దమ్మలు, మీరందరూ మా సిస్టర్సే. నేనేమంటా అంటే, రేవంత్ అన్న పదే ఏ సభకు పోయినా మహిళలను ఉద్దేశించి ఎందుకు మాట్లాడతాడు? మరి రేవంత్ అన్న రైతులను ఉద్దేశించి ఎందుకు మాట్లాడాడు? రేవంత్ అన్న నిరుద్యోగులను ఉద్దేశించి ఎందుకు మాట్లాడాడు అంటే, అన్న చెప్పే మాట ఒకటే, ఏమనంటే ఇందిరమ్మ రాజ్యం ఒక ముచ్చట. రెండోది, మహిళలకు సంబంధించినటువంటి డామినేషన్ ఉంటుంది. డామినేషన్ అంటే నార్మల్గా మన ఇంట్లో మహిళలు చెప్పినట్టు కొంత నడుస్తుంది. అర్థమైంది కదా? రేవంత్ అన్న వర్షన్ ఏంది? ఇప్పుడు ఈ టైంలో రైతు బంధు ఇవ్వాలి, వాస్తవానికి ఇస్తలేడు. బతుకమ్మ చీరలను నమ్ముకున్నాడు, ఇందిరమ్మ చీరలు. అన్నేమనుకుంటాడంటే, మనం మహిళలకు చెప్తే మహిళలు వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేస్తాడు. ఎట్లా? ఇప్పుడు మహిళలకు చెప్తున్నాడు, 0 వడ్డీలు ఇచ్చినాం, పెట్రోల్ బంకులు ఇచ్చినాం, షాపులు పెట్టించినాం, మహిళలను కోటీశ్వరులను చేసినాం, మహిళలకు అవసరం కూడా రేపు 2500 రూపాయలు కూడా ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇంకా చాలా పథకాలు ఇస్తున్నాం అని చెప్పి రకరకాలుగా చెప్తున్నాడు కదా. కారణం ఏంటంటే, ఇప్పుడు అలా చెప్తాడు. ఇప్పుడు ఇంటికాడికి పోయి, ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా అమ్మ మా ఇంటికి వచ్చి ఏం చెప్తుంది? నేను రేవంత్ అన్న సభకు పోయినా, రేవంత్ అన్న మాకు రేపో మాపు 2500 ఇస్తా అని చెప్పిండు, రేవంత్ అన్న మాకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్కే ఓటేయాలని మా అమ్మ మాకు చెప్తుంది అన్నట్టు ఇంటికాడికి వచ్చి. ఇప్పుడు మహిళలు కూడా అంతే. ఎంతసేపు అన్న 1,000,000 మంది మహిళలు ఉన్నారు, 1,000,000 మంది మహిళలు మాకు ఓటేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని అనుకుంటున్నాడు అంతే. అందుకే పదే మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏ సభ ఏ మీటింగ్ చూడుర్రి, మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మాట్లాడతాడు. మహిళలకు మేము ఏం చేసినాం, 2500 రూపాయలు పక్కన పెడతాడు, తులం బంగారం పక్కన పెడతాడు, స్కూటీలు పక్కన పెడతాడు, మిగతా అన్నీ చెప్తాడు. ఉచిత ప్రయాణం. ఎందుకంటే చేసినది ఒకటే కదా, పర్ఫెక్ట్. వీళ్ళు ఏమైనా చేసిరంటే ఉచిత ప్రయాణం ఒకటే కాబట్టి అంటే ఉచిత ప్రయాణమే అంటాడు. ఆ ఉచిత ప్రయాణాన్ని నమ్ముకొనే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు పోతున్నాడు. ఆ ఉచిత ప్రయాణాన్ని నమ్ముకొనే ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మహిళలకు చెప్తున్నాడు, మీకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, మీరు కాంగ్రెస్ ఓటేయాలి, మీ ఓళ్ళు కూడా మొత్తం కాంగ్రెస్కి ఓటేపియాలి. ఇట్లా ఇండైరెక్ట్గా మహిళలకు చెప్తున్నాడు. మీ ఇంటికి పోయి కూడా మీ భర్తతోటి మీ పిల్లలతోటి కాంగ్రెస్కి ఓటేపియ్యి, అట్లా చెప్పడానికి ఇదో ప్లానింగ్. అందుకే పదే మహిళలకు సంబంధించిన ఉద్దేశంలోనే చెప్తాడు అన్నట్టు. అసలు కథ రేవంత్ అన్న వ్యవహారం ఇట్లా. ఇంకా మస్తు చెప్పిండు. ఇంకా 27 నిమిషాలు ఏంటో పాడైంది ఈయన మాట్లాడిన మాటలు. చెప్పన్నా. ప్రతి కులాన్ని లెక్క కట్టి ఇప్పుడు చెప్తాడు నేను.
వర్గీకరణ అమలు చేసి మాలా మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించి నువ్వే చేసినావు అన్న. మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తీసుకొచ్చిన తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు, కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళీ మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది. కులగనైనా బీసీలు ఎంతమంది ఉన్నారో ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్క ఉంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు, చేప పిల్లలు ఎన్నో ఇడిసిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు. ఎరకలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. విన్నావా ఎంత అహంకారం చూడు ఈ ఎరకలోళ్ళ దగ్గరనట. ఇప్పుడు ఎరకల సామాజిక వర్గం అని చెప్పొచ్చు కదా, అసలు వాళ్ళ మాట ఎందుకు తీయాలి? ఎరకలోళ్ళు అనేటటువంటి ఇప్పుడు ఎరకలోళ్ళ దగ్గర పందులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క చెప్పిండు అని ఎందుకు ఇట్లా? నువ్వు రెడ్డి అనే అహంకారమా? ఎరకలోళ్ళు అంటే చిన్న సామాజిక వర్గం అని అనేస్తున్నావా? ఎట్లా అంత అహంకారం ఎందుకు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎరకలోళ్ళ దగ్గర పందులు ఎట్లున్నాయి? ఎరకలోళ్ళు చిన్నోళ్ళనా నీ ఉద్దేశంలో? అందుకే వాళ్ళ పేర్లు తీసి మాట్లాడుతున్నావా? గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇంతే, నోటికొచ్చినట్టు వాగడం, ఇక్కడ అట్నే వాగుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి ఏమో. మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లేదని ఎరకలోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పిర్రు, కానీ వాళ్ళ దగ్గర పందులు ఎన్ని ఉన్నాయో చెప్పిర్రు, కానీ బీసీ అంటే అంత నీకు ఎట్లా చిన్నగా కనబడుతురా ఎరకలోళ్ళు? ఎట్లా రేవంత్ అన్న పద్ధతి కాదు. ఎరకలోళ్ళు గిరికలోళ్ళు అని మాట్లాడితే నడవదీడ. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు గౌరవిస్తారు. ఎరకలోళ్ళ దగ్గర పందులేని ఉన్నాయి కూడా లెక్క పెట్టిరంటే అట్లే మా మాటలు అవి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఆ విషయం పైన ముఖ్యమంత్రి. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలేకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. మరి నేను అడుగుతున్న ఈడికి వచ్చిన మా సోదరులు, మాలామాదిగా పంచాయతీ ఎంచుతుంది, బలైన వర్గాల లెక్కలు తేలిస్తే, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్క దండం పెడతాను, వాళ్ళ ఇంట్లో విద్యుత్ వెలుగులు ఇస్తే, రైతులకు 25,35,000 మంది రైతులకు 21,653 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే, ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు 12,000 కోట్ల రూపాయలు 12,000 రూపాయలు ఈనాడు మనము 1,04,000 కోట్లు ఈ 2 సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడితే, ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులు? అప్పుడే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినట రైతు భరోసా కోసం, రైతు భరోసా రుణమాఫీ కోసం 1,00,000 కోట్లు అయిపోయినాయట. ఇది చూడు ఎన్ని అబద్ధాలు, పచ్చబద్ధాలు అన్ని. రూపాయి కూడబెట్టి సంక్షోభంలో ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసినాం. ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం, ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడాల అప్పు తెచ్చి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జత్ నిలబెట్టుకోనికే ఊర్లలో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు. అట్లనే ఇవాళ మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా. ఇవన్నీ కూడా ఇట్లుంటది అన్నది, కానీ అది ఏడన్నా ముచ్చట ఆటో డ్రైవర్లు ఒక్కసారి లాస్ట్కి నుర్రి మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా. లాస్ట్ ఒకసారినండి, పడనోడు కారు గుర్తున్నోడు కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిను. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తు చెప్పినా వచ్చినోని చెప్పినా, ఒరే నన్ను అంటే అన్నారు తిట్టరు, కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని చీపురు కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. మీరే అర్థం చేసుకోరన్నా, నేనేం చెప్పా ఈ సో తినలేక నేను బంద్ చేస్తున్నా. కానీ
ఏడ గదే డైలాగ్ ఏమైనా కొత్త ఉంటే మన నీకు ఉంటుంది కానీ మరి కొత్తగూడెంలో కూడా మాట్లాడిండు నాకు తెలిసి ఒక 13 నిమిషాలు మాట్లాడినట్టున్నాడు గంతే 13 నిమిషాలు మొత్తం 25 నిమిషాలలో పొంగులేటి మాట్లాడిండు అక్కడ ఉన్న 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడిర్రు ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారో మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదో మాట్లాడిండు ఇక మొత్తానికి అయితే రేపు నేను చెప్తా ఏం మాట్లాడిండు అనేది కొత్తగూడెంలో ఏం చెప్పిండు అనేది ఇంట్లో అన్ని పచ్చబద్దాలే ఉంటాయి మొత్తం అబద్ధాలే ఒక్కటి కూడా నిజం చక్కగా ఉండదు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు రేవంత్ అన్న ఏం చేసిన ఏం కథ అనేది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు నేను మాత్రం ఒకటే ముచ్చట దీంట్లో చెప్తాడు 27 నిమిషాలు 28 నిమిషాల కాడ చెప్తున్నా గొంతు బాగాలేదు అందుకే నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా ఓట్ల గురించి మాట్లాడిండు మీరు ఓటే ఏవట్టే నేను ఇక్కడ దాకా వచ్చినా మీరు ఓటే ఏవట్టే కాంగ్రెస్ నడుస్తుందని చెప్పుకుంటారే ఇట్లా ఓట్ల ముచ్చట ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇదంతా ప్రచారం ఇదంతా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభలను ఏం చేసిండు ప్రచారం అంటే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కదా అందుకే విజయోత్సవ సభలు అని చెప్పి పెట్టిండు ఈ విజయోత్సవ సభలు ఇప్పుడు ఎవరు ఉత్సవాలు చేసుకోవాలి ఎవరు విజయము సాధించారని చెప్పి విజయాలు చేసుకోవాలి చెప్పు నాకు అర్థం కాదు రైతుల పరిస్థితి అట్నే నిరుద్యోగుల పరిస్థితి అట్నే తెలంగాణ సమాజం పరిస్థితి అట్నే నువ్వు ఏం మార్పు తీసుకొచ్చినావని చెప్పి ఏం చేసినావని చెప్పి ఏం చేంజెస్ జరిగినాయి తెలంగాణలో అని చెప్పి అంత ఉతకతే కదా నువ్వేమైనా భూకంపం బద్దలు కొట్టినావా ఈ తెలంగాణలో రైతులు ఆనందంగా ఉన్నారా మహిళలు సంతోషంగా ఉన్నారా ఏం చేసినామని చెప్పి నీ సంబరాలు ఎందుకు నీ కథ ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులందరూ అద్భుతంగా ఉన్నారన్న భయపడుకుంటా పోటీ చేస్తారు ఏమైనా బిల్లులు వస్తాయా ఇంత కథం అవుతుందా అని చెప్పి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది ఏది ఏమైనా దయచేసి ఈ వీడియో ఆటో డ్రైవర్లు ఇమీడియట్లీ మీ గ్రూప్లలో ఫస్ట్ ఇది షేర్ చేయండి అందరికీ ఈ వీడియో చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ వర్షన్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ